కీలపట్ల పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. కీలపట్ల పంచాయతీలో జరారపల్లి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఇదివరకే ఏనుగులు వచ్చి ఒంటరి ఏనుగు వచ్చి ఇక్కడ ఇల్లు ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా బియ్యం కాటి నుంచి రాగులు ఒడ్లు ఇవన్నీ తినేసి ఒక వారం క్రితం ఈ సంఘటన జరిగింది. మళ్ళా వారం తర్వాత ఇదే ప్లేస్కు సేమ్ ప్లేస్కు ఏనుగు వచ్చి మళ్ళీ కూడా ఇక్కడ తలుపులన్నీ ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా బెదిరిపోయి పరిగెత్తాయి. అలాగే చిన్న దూడ ఒకటి ఉంటే ఆ దూడను కూడా తొక్కి చంపేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు ఇక్కడ పొలాల్లోనే నివసిస్తుంటారు. అందరూ కూడా ఈ సంఘటనలంతా గమనించి ఇప్పుడు ఇక్కడ ఉండడానికే భయపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా మా రేంజర్ సార్కి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ రేంజర్ సార్కి అంతా తెలియపరిచాము. ఆయన డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ విషయం అంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా అమరన్న గారికి ఒక 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎక్కడెక్కడ నష్టపరిహారం జరిగిందో అదంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి కానివ్వండి, అలాగే వీఆర్ఓకు ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఏం నష్టపరిహారం అయిందో అదంతా నష్టమంతా క్లియర్ చేయండి అని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ జరారపల్లిలో ఉండడానికి స్థలం ఇప్పించి అలాగే ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే వీళ్ళకు వీఆర్ వాళ్ళకంతా ఫోన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా పట్టా ఇవ్వమని చెప్పి చెప్పిన అన్నగారు. అలాగే నెక్స్ట్ ఇంకా ఏనుగుల బారి నుంచి తొందరగా మేము క్లియర్ చేస్తామని అమరన్న గారు మాకు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు రేంజర్ సార్కి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ మాటలో వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది వీళ్ళు సార్ చెప్తారు. వీళ్ళని ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ మా వాళ్ళకి అందరికీ చాలా భయంగా ఉంది సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళు బాణాలు తెచ్చి ఇచ్చినారు. అలాగే ఇక్కడ కొద్ది రోజుల పాటు 1 నెల 2 నెలల పాటు ఇక్కడ మాకు సేఫ్టీగా ఎక్స్ట్రా మనుషులు ఇక్కడ కేటాయించాలని చెప్పినాను. దాన్ని ఇక్కడ మేము చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు సార్ గారు ఈ సంఘటన గురించి మాట్లాడతారు. రేంజర్ సార్ గారు, ఆయన మాట్లాడి మీరు. ఈ సంఘటన 6 రోజుల క్రితం జరిగింది వస్తుంది. వాళ్ళు కూడా నాకు ఆ రోజు వెంటనే వాళ్ళ హస్బెండ్ నాకు ఇద్దరు ఆఫీస్కి వచ్చాను. నాకు జరిగిన విషయం తెలిపారు. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. చూసిన తర్వాత హౌస్ గోడ అంతా డ్యామేజ్ అయింది. ఈరోజు రాత్రి 7 గడ వచ్చి తలుపు తెచ్చిన తలుపు అటు చదువు తిరుగుదల ఒక బండ రాయి దూడ పైన పడ్డ దూడ చనిపోవడం జరిగింది. ఇది ఫారెస్ట్కు దగ్గరగా ఉండే దానివల్ల. రెండోది ఈ వాసన పసిగట్టి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉందా అంటే వడ్లు కానీ ఇటువంటి ఉండే దీంట్లో అది వస్తుంది. ఖచ్చితంగా మేము ఈరోజు నుంచి మొన్ననే చెప్పాను నేను నిఘా ఉంచమని చెప్పి. ఏనుగు ఒకటే మారు వచ్చిన తర్వాత రాదని చెప్పేదానికి లేదు, మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మా వాళ్ళని అలర్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందించి మా వాళ్ళ కూడా ఇక్కడ కనీసం వాళ్ళ భయం కొట్టేంత వరకు. రెండోది ఏనుగులు కూడా వీళ్ళంత వరకు దీన్ని డ్రైవ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ లేకుండా తొందరలో డ్రైవ్ చేస్తాము. ప్రస్తుతానికైతే వాళ్ళకు బాణాలు సహాయం జరిగింది. మా వాళ్ళు కూడా ఇక్కడ ట్రాకర్స్ ఇక్కడే పెడతాను. మా స్టాఫ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ మాకు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వెంటనే ఫోన్ చేసే వెంటనే మేము ఇక్కడికి వస్తామని తెలియజేస్తూ వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. వీళ్ళంత వరకు ఇది అడవి పక్క గ్రామాలు కాబట్టి మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఉంటుంది. అదే మరి ఆ హౌస్ కూడా సర్పంచ్ గారికి నేను అదే చెప్తున్నాను. హౌసింగ్ అయ్యి వాళ్ళతో వాల్యుయేషన్ వేసి వాళ్ళకి ఎంత నష్టపరిహారంతో రాసినట్టయితే వెంటనే మేము మంజూరు చేసేసి వాళ్ళకు తగిన న్యాయం చేస్తామని చెప్తున్నాము. అట్లే దూడగడ దానికి పోస్ట్ మార్టం చేసి వాళ్ళు కూడా వాల్యుయేషన్ ఇద్దుకుంటున్నాము. మా చేతులకు సహాయం మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తాం.